ఈ రోజు ఈ వీడియో వచ్చేసి చెన్నైకి గుజరాత్కి మ్యాచ్ అయితే ఉంది నైట్ 7:30కి. ఈరోజు ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒక నెక్ టు నెక్ మ్యాచ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రెండు టీమ్స్ కూడా మొదటి మ్యాచ్ గెలిచి ఈ లీగ్లోకి అయితే వస్తున్నాయి. మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నుడ్ కామెంట్లో ఉంది. ఇప్పటిదాకా 6 మ్యాచెస్ జరిగాయి. ఆ 6 మ్యాచెస్లో నేను చెప్పినట్టుగా 5 మ్యాచెస్ అయితే కరెక్ట్ అయ్యాయి అనమాట. దానికి సంబంధించిన ఫోటో అయితే మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ప్లేయర్ స్టాట్స్, పిచ్ రిపోర్ట్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసి ప్రిడిక్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలాగో ఫ్రీగానే ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి ఒకసారి జాయిన్ అవ్వండి. ఈ రోజు డెఫినెట్ గా ఈ మ్యాచ్ వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్ అయితే జరుగుద్ది. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అంతోగింతో కొంచెం సిఎస్కేనే వీక్గా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టుగైతే. సిఎస్కేలో పేస్ అటాక్ బౌలర్స్ అయితే సరైన వాళ్ళు లేరు. లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టుగైతే దేశపాండే టూ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. దేశపాండే బాల్ ఎప్పుడు వేస్తాడా, బ్యాట్స్మెన్స్ ఎప్పుడు చితకబాద్దామా అన్నట్టుగా ఉండే లాస్ట్ మ్యాచ్ సినారియో. ఇంక ఈ రోజు ఈ మ్యాచ్ వచ్చేసి చిదంబరం స్టేడియంలో అయితే జరగబోతుంది. అంటే చెన్నై ఒక హోమ్ స్టేడియం అనమాట. ఈ స్టేడియంలో చెన్నైకి మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. టీమ్ ఫామ్ చూసుకున్నట్టుగైతే లాస్ట్ 5 మ్యాచెస్లో చెన్నై 4 మ్యాచెస్ అయితే గెలిచింది. ఆ 4 మ్యాచెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ గెలుచుకుంటూ వచ్చింది. ఇంకా గుజరాత్ చూసుకున్నట్టుగైతే లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ అయితే గెలిచింది అనమాట. ఒకటి గెలవడం, ఒకటి ఓడిపోవడం, ఒకటి గెలవడం, ఒకటి ఓడిపోవడం, మళ్ళీ గెలిచింది. ఈసారి ఓడిపోద్దా అనేది క్వశ్చన్ మార్క్. హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టుగైతే చెన్నై అండ్ గుజరాత్ ఆడింది కేవలం 5 మ్యాచ్లు. ఆ 5 మ్యాచ్ల్లో చూసుకున్నట్టుగైతే చెన్నై 2 మ్యాచ్లు అయితే గెలిచింది. గుజరాత్ వచ్చేసి 3 మ్యాచ్లు అయితే గెలిచింది. గుజరాత్దే పై చేయి అనమాట. ఒకటైతే లీడింగ్ లో కనిపిస్తుంది. ఈ స్టేడియం స్టాట్స్ అయితే చూద్దాం ఒకసారి. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా 76 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో విన్ బ్యాట్ ఫస్ట్ చూసుకున్నట్టుగైతే 57% అయితే ఉంది. విన్ బౌల్ ఫస్ట్ వచ్చేసి 42% ఉంది. ఈ స్టేడియం వచ్చేసి బ్యాటింగ్ కి బౌలింగ్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్యాట్స్మెన్స్ రన్స్ కొట్టగలరు, బౌలర్లు వికెట్లు తీయగలరు అనమాట. అలాగైతే ఉంటుంది ఈ స్టేడియం. విన్ బ్యాట్ ఫస్ట్ వచ్చేసి 57% అయితే ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఎక్కువగా గెలుస్తున్నారు ఈ స్టేడియంలో. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్నట్టుగైతే 162 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 150 ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ గెలుస్తారని చెప్పాను కదా, అందుకే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎక్కువ ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ అయితే స్లో అవుతుంది అనమాట. సో కొంచెం వికెట్లు పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా పేస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుందా, స్పిన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుందా ఈ స్టేడియం చూసుకున్నట్టుగైతే పేస్కి 61% అయితే సపోర్ట్ దొరుకుతుంది. స్పిన్కి వచ్చేసి 39% సపోర్ట్ దొరుకుతుంది. ఇది కేవలం లాస్ట్ 10 మ్యాచెస్ రికార్డ్ మాత్రమే చెప్తున్నాను. యాక్చువల్లీ చిదంబరం స్టేడియం అంటేనే స్పిన్కి ఎక్కువ సపోర్ట్ అంటారు, కానీ లాస్ట్ 10 మ్యాచెస్లో పేస్కే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. చెన్నై పేస్ అటాక్ కంటే గుజరాత్ పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. స్పిన్ అటాక్ కూడా సమానంగా ఉంటుంది. ఒకసారి రెండు టీంలు ఒక ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ ప్లేయింగ్ 11 అయితే చెప్తాను. ఓపెనింగ్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ రుద్మాన్ సహా అయితే చేస్తారు. వికెట్ పడ్డాక సాయి సుదర్శన్ వస్తాడు. 4th ప్లేస్లో విజయ్ శంకర్, 5th ప్లేస్లో డేవిడ్ మిల్లర్, 6th ప్లేస్లో అజ్మతుల్లా ఒమర్ జై, 7th ప్లేస్లో రాహుల్ తివాటియా, 8th ప్లేస్లో రషీద్ ఖాన్, 9th ప్లేస్లో ఉమేష్ యాదవ్, 10th ప్లేస్లో సాయి కిషోర్, 11th ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టుగైతే ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మని అయితే తీసుకున్నారు. కానీ వీళ్ళకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మోహిత్ శర్మ కానీ, నూర్ అహ్మద్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆన్ పేపర్ చూసుకున్నట్టుగైతే జీటీ టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్ చూసుకున్నా, ఇటు బౌలింగ్ చూసుకున్నా చాలా బాగా ఉంది. మొహమ్మద్ షమీ లేడు. మొహమ్మద్ షమీ లేకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్ అనమాట గుజరాత్ కి. షమీ కూడా ఉంటే ఇంకొక లెవెల్లో ఉండేది టీము. సిఎస్కే ఒక ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. ఓపెనింగ్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర అయితే ఆడతారు. 3rd ప్లేస్లో అజింక్య రహానే, 4th ప్లేస్లో డారీ మిచెల్, 5th ప్లేస్లో రవీంద్ర జడేజా, 6th ప్లేస్లో శామ్వీర్ రిజ్వీ, 7th ప్లేస్లో ఎంఎస్ ధోని, 8th ప్లేస్లో దీపక్ చాహర్, 9th ప్లేస్లో మహేష్ దీక్షణ, 10th ప్లేస్లో ముస్తాఫిజర్ రహమాన్, 11th ప్లేస్లో తుషార్ దేశపాండే. ఈసారి 11th ప్లేస్లో తుషార్ దేశపాండేని తీసేసి శార్దుల్ ఠాకూర్ని ఆడిస్తారేమో అని అయితే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? శార్దుల్ ఠాకూర్ బెటరా, తుషార్ దేశపాండే బెటరా అనేది కామెంట్ చేయండి. నాకైతే దేశపాండే ఎక్స్పెన్సివ్ బౌలర్ అని అయితే అనిపించింది. అంత వర్త్ ఇట్ కూడా కాదు టీంలో ఉండడం. శార్దుల్ ఠాకూర్ ఉండగా దేశపాండేని ఆడిస్తున్నారు. చూడాలి ఈసారి. నాకు తెలిసినంత వరకు శార్దుల్ ఠాకూర్ని ఆడిచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇంక ఇంపాక్ట్ ప్లేయర్గా శివన్ దుబే అయితే వస్తాడు. ముస్తాఫిజర్ రహమాన్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టుగైతే 4 వికెట్లు తీశాడు. చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టుగైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంది జీటీ. మిగతాదంతా సేమ్ టు సేమ్. కానీ ఈ మ్యాచ్ వచ్చేసి చిదంబరం స్టేడియం కదా. చిదంబరం స్టేడియం అంటే మరి సిఎస్కేకి వెన్నుముక్క లాంటిది.
చూద్దాం మరి సిఎస్కే ఈరోజు ఏం చేయబోతుంది ఏంటి అనేది. అండ్ మీరు షూర్ షాట్ ప్రిడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఉంది. ఈరోజు ఈ వీడియో అంతే, మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ సిఎస్కే. బాయ్ బాయ్.